మన గ్రామాలను ప్రకాశింపచేసే సాంప్రదాయాలను ఎప్పుడైనా తెలుసుకోవాలనుకున్నారా? ఈరోజు నేను మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లోని ఉయ్యూరులోని వీరమ్మ తల్లి దేవాలయానికి తీసుకెళ్తాను. అక్కడ మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఎలా పాల్గొంటారో అన్నీ కూడా మనం తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మాస్ హోమ్ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు నేనైతే మిమ్మల్ని ఉయ్యూరు దగ్గరున్న వీరమ్మ తల్లి దేవాలయానికి తీసుకెళ్తానని చెప్పాను కదా. వీరమ్మ తల్లి తిరునాళ్ళు ఉత్సవం జరుగుతున్నాయండి. అక్కడ సూపర్ అంటే సూపర్గా చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయన్నమాట. అక్కడ సాంప్రదాయాలు ఆచారాలు అన్నీ కూడా సూపర్గా ఉంటాయి. మనకి ఏంటంటే చూసే కొద్దీ ఏంటి ఇంత బాగుంటాయా అనిపిస్తూ ఉంటుంది. సో అక్కడికి వెళ్దాము. వెళ్ళే ముందు ఏంటంటే నేను అక్కడ అమ్మవారికి పొంగల్ అనేది ప్రసాదంగా మనకి సమర్పించడం అనేది ఈ యొక్క ఆచారం అన్నమాట. అయితే నేను ఇంట్లోనే ఇక్కడ చేసేసుకొని వెళ్తాను. నేనైతే ఇక్కడ ఎలా చేస్తానని చూపించాను అనమాట. అండ్ సెపరేట్గా రైస్ వండేస్తాను అండ్ సెపరేట్గా పాలు అనేది పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బెల్లం కూడా ఏంటంటే నేను సెపరేట్గా లాగా పెట్టుకుంటాను. ఎందుకు అంటే కనుక చూపిస్తాను కదా, చిన్న చిన్నవి అలాగా మనకి చెరుకువి ఉంటాయి చూసావా, అది అంత చెదారాలు అన్నీ కూడా అందులో ఉంటూ ఉంటాయి అనమాట. అందుకని అది వడకట్టేసి ఇందులో మిక్స్ చేసుకుంటాను అనమాట. సో ఇలాగ విడివిడిగా అన్నీ చేసేసుకొని త్వరగా కూడా అయిపోతుంది నాకైతే. అండ్ త్వరగా అయినట్టు ఉంటుంది అండ్ నీట్గా కూడా చక్కగా ఉంటుందన్నమాట. సో అందుకని మొత్తానికైతే నేను ఇలాగా పరమాణం అనేది తయారు చేసుకున్నాను. అది పొంగలి తయారు చేసేసాను. అండ్ ఇక్కడి నుంచి మనం ఇక అమ్మవారి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎవ్రీ ఇయర్ అమ్మవారిది ఏంటంటే ఫిబ్రవరిలోనే వస్తుంది. భీష్మ ఏకాదశి అంటారు కదా. సో ఆ రోజునైతే వస్తుందన్నమాట కంపల్సరీగా. ఆ రోజున స్టార్ట్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసరికి 15 రోజుల తిరునాళ్ళు ఉంటుంది. మేమేమిటంటే స్టార్టింగ్ వెళ్తే అంటే ఒకసారి మేము మిడిల్లో వెళ్ళాం అనమాట. వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం చాలా రష్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాం. పిల్లల్ని తీసుకెళ్ళాం అనమాట అప్పుడు కూడా. సో దానివల్ల ఏంటంటే చాలా రష్ అయిపోయి పిల్లలు కూడా బాగా ఇబ్బంది అయిపోయారు. ఇంకప్పుడు అనిపించింది అమ్మో ఇలా వెళ్ళకూడదు అనిపించింది. ఇంక అప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా మేమిద్దరమే వెళ్తున్నాం అనమాట. అండ్ వర్క్ ఇంట్లో కొంచెం మొత్తం అంతా వాళ్ళకి లంచ్ ప్యాకింగ్ అన్నీ అయిపోయి అన్నీ చేసేసుకున్న తర్వాత ఇంట్లోనే అమ్మవారికి ఇలా పొంగల్ ఎంత చేసేసుకొని రెడీ అయిపోయి 11 ఆ టైంకి స్టార్ట్ అయిపోతామండి. సో ఈరోజు కూడా అంతే, మేము 11 ఆ టైంకి స్టార్ట్ అయిపోయాము. అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 12:05, 12:10 అలాగ అయ్యింది. 11 దాటింది అండ్ 12:05, 12:10 అలాగ అయ్యిందనమాట రీచ్ అయ్యేటప్పటికి. అండ్ మ్యాక్సిమం ఏంటంటే మనకి ఒక 30 minutes అలా 30 to 40 minutes అలా పడుతుంది మ్యాక్సిమం మనకి చేరడానికి. మనకి అమ్మవారి దర్శనం అది కూడా బాగా జరగాలి, తోపులాట్లు ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా వెళ్ళాలి, ప్రశాంతంగా రావాలి అనుకుంటే మాత్రం ఎప్పుడు కూడా ఈ 15 రోజుల్లోనే స్టార్టింగ్ 5 daysలోనే లేదా ఒక 1 week ఉంటుంది కదా, అలాగైనా వెళ్ళి వచ్చేయడం బెటర్ అనమాట. ఆ 1 weekలోనే అయితేనే కొంచెం మనకి రష్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ తర్వాత మెయిన్ ఏంటంటే 11th day సిడిబండి కార్యక్రమం జరుగుతుందండి. అప్పుడైతే మాత్రం అసలు నార్మల్గా ఉండదు. అది అయిన తర్వాత నుంచి కూడా ఇంకా అస్సలు ఖాళీ ఉండదు అనమాట. 11th day నుంచి ఇంకా అసలు ఖాళీ ఉండి 5 days ఫుల్ రష్ ఉంటుంది. ఎందుకంటే అయిపోతుంది కదా, ఎండింగ్ డేస్ కాబట్టి. అందుకు ఉయ్యూరు అయితే వచ్చేసామండి. అమ్మవారి గుడి దగ్గరికి వచ్చేసాము. మనం ఇక్కడ చూస్తే కనుక చాలా బాగా డెకరేషన్ అనేది అంతా కూడా చేస్తారు. లైటింగ్స్ వాటితో చాలా బాగుంటుందన్నమాట. కాకపోతే మెయిన్ ఏంటంటే మనం నైట్ వస్తే మాత్రం అదొక రకంగా ఉంటుందంట. ఆ లైటింగ్ అదంతా కూడా చాలా బాగుంటుంది. పగలు కాబట్టి మనకు అంతగా కనిపించదు. అండ్ ఇక్కడ మనకి కాళ్ళు కడుక్కోవడానికి అది వాటర్, ఇదివరకు ఏంటంటే ఓన్లీ ట్యాప్స్ అనేది ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే పైనుంచి ఇలాగా స్నానాన్ని కూడా అంటే గండ దీపాలు అవి పట్టుకొని అది పిల్లల కోసం అది చేస్తారు. పానాసారం అని చెప్పి ఒకటి చేస్తారండి. సో దానికోసం అనేది అనుకుంటా అది పైనుంచి అలాగా షవర్ లాగా పెట్టారు ఇప్పుడైతే. ఇదివరకు అయితే అది లేదు, ఇప్పుడు పెట్టారు. అండ్ ఇక్కడే మనకి ఏంటంటే దీపాలు, పసుపు, కుంకుమ, చీరలు, బట్టలు అమ్మవారికి ఇస్తుంటాం కదా, అవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి మనకి. సో అవన్నీ ఇక్కడ తీసేసుకున్నాం మేము. ఇవన్నీ కొనాలా తీసుకెళ్ళాలా అంటే అదేమీ లేదండి, అది మన ఇష్టం అనమాట. నేనైతే ఎప్పుడు అనుకుంటాను అంటే వచ్చినప్పుడల్లా అమ్మవారికి
అదేమంటారు సారీలాగా ఇస్తుంటారు కదా, సో అలాగే ఏంటంటే పసుపు కుంకాలు ఇవ్వాలి అన్న ఒక ఇదనమాట, అంతే తప్ప ఇంకేం లేదు. సో మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలుచుకున్నా చాలు, ఖచ్చితంగా ఏదనుకుంటే అది జరుగుతుందన్న ఇదైతే నాకైతే చాలా ఉంది నమ్మకం అమ్మవారి మీద. సో దర్శనం కూడా నేను అలాగే అనుకున్నాను, ఇలా జరుగుతుందో ఏంటమ్మా, మొత్తానికి దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరగాలి అని అనుకుని దండం పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పక్కనంతా కూడా మనకి చిన్నప్పుడు ఉండేవి చూసారా, ఆ టైప్లో ఉంటాయి అన్నమాట. అంతా కూడా చాలా బాగుంటుంది. పల్లెటూరు అంటే పల్లెటూరేనండి, ఏదన్నా ఇలాంటివన్నీ కూడా ఇక్కడే మనం చూడగలం. అండ్ ఇక్కడ మొక్కుకుంటారు కదా రకరకాలుగానే, అవన్నీ కూడా ఇలాగ మేళతాళాలతోని వాటితోని తీసుకొస్తూ ఉంటారనమాట. సో చూస్తున్నారు కదా, చిన్న పెద్ద ఇంకా ఎవ్వరు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు అనమాట వస్తారు, చక్కగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఈ 15 రోజులు మాత్రం ఇలాగ కోలాహలంగానే ఉంటుంది. ఇక అమ్మవారికి కావాల్సిన వస్తువులు అదే పసుపు కుంకాలు అన్నీ తీసుకున్న తర్వాత మేమైతే ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసామన్నమాట. అందరూ ఏంటంటే ఇక్కడ వెనకాతల పొయ్యిలు అవి ఉంటాయండి, అక్కడే వండుకొని ఈ పొంగల్ని అమ్మవారికి చూపిస్తారనమాట. సో మేము కూడా అలాగే మొత్తం అంటే 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి చూపించుకొని ఆ తర్వాత లోపలికి అనేది దర్శనానికి అనేది వెళ్తామన్నమాట. లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి ఇటు ఒక దారి ఉంటుంది, అండ్ అంటే లైన్లోంచి వెళ్తూ ఉంటారనమాట. చూపిస్తాను, అది కూడా క్లియర్గా చూపిస్తాను. అది ఒకవైపు ఒక దారి ఉంటుంది, అండ్ లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుందన్నమాట ఆ దారి. అదేంటంటే డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్తాము. ఇలా లైన్లో వెళ్ళేది ఏంటంటే నార్మల్గా డైరెక్ట్ దర్శనం చేసుకొని మన కనకదుర్గం నెల నార్మల్ దర్శనం చేసుకుంటాము. సో అలాగే తీసుకెళ్ళిపోతారనమాట, వెళ్ళిపోవాలి. ఆ లెఫ్ట్ సైడ్ గుడికి లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, ఆ ప్లేస్ నుంచి వెళ్తే మాత్రం డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్తామన్నమాట. సో ఇదేనమాట ఆ ప్లేస్. సో ఆల్రెడీ ఇక్కడ చూపిస్తున్నాను, ఇది గేట్ అనమాట. ఇందులోకి ఎంటర్ అవ్వడానికి ఏంటంటే ఒక అరగంట అయినా వెయిట్ చేయాలి. నార్మల్గా అయితే మాకేమైందంటే డైరెక్ట్గా ఏంటంటే 3వ ప్రదక్షిణ చేసి ఇలాగ వచ్చేటప్పటికి ఆయన గేట్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. సో అందుకని మేమైతే హాయిగా లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా మనం తీసుకెళ్ళిన ఈ పొంగల్ని ఏంటంటే వాళ్ళు అక్కడ కొంచెం తీసుకొని అమ్మవారికి చూపించేసి మిగిలిది మనకి ఇచ్చేస్తారనమాట. అదంతా కూడా మన ఇంటి దగ్గర వాళ్ళకి అలాగా పంచుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి ప్రాణాసారం అంటారు. నాకు తెలీదు, మేము వెళ్ళిన రోజు ఏంటంటే పౌర్ణమి రోజు అనమాట. ఇందాక మీకు చూపించాను కదా వాటర్, అక్కడ షవర్ లాగా ఉంది చూసారా, అక్కడ స్నానం చేసి తెల్ల చీర కట్టుకొని తడి బట్టలతోనే ఉంటారనమాట. ఆ తడి బట్టల మీదే వచ్చి ఇలాగా పడుకుంటారు, బోర్లా పడుకొని అమ్మవారి చేతిలోని కొబ్బరికాయ అరటిపళ్ళు అన్నీ పెడతారు. మన వెనకాతలు వస్తారు కదా వాళ్ళు, వచ్చిన తర్వాత ఇలా పడుకోబెట్టి పైన ఏంటంటే మళ్ళీ తెల్లటి ఒకటి కట్టి ఇలా పసుపు కుంకాలతో వాళ్ళని ఇలాగ చేస్తూ ఉంటారనమాట. పెట్టి వాళ్ళకి ఏంటంటే నిద్రలోకి వెళ్ళేటట్టు చేస్తారు. నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఆ అమ్మవారు ఏంటంటే ఫ్రూట్స్ కానీ ఇలాగా ఏదో ఒక ఇన్సిడెంట్, ఒక చిన్నది క్లూ అనేది ఇస్తారనమాట. ఇస్తే నీకు సంతానం కలుగుతుంది అని ఒక ఇదనమాట. ఇక్కడ బాగా ఆచారంలో ఇదొకటి ఆచారం. ఇక్కడ చూడండి కృష్ణుడి బొమ్మ అవన్నీ కూడా చిన్న అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ అందరూ కూడా వాళ్ళ వెనకాతలో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అలా కూర్చొని వెయిట్ చేస్తుంటారు అనమాట. 3 hours నియర్లీ వాళ్ళు ఇలాగే ఉంటారంటండి. అక్కడ ఒక ఆవిడ నాకు చెప్పింది, మీకు వినిపిస్తాను వినండి. 3 గంటలు 4 గంటలు అలాగే చెప్పారు. అలాంటి వాళ్ళు నిద్రపాటు 2 గంటలు అందరి మీద మనం వెయ్యాలా? అలాగా వాళ్ళు ఉంటారు కదా, అలా వేస్తారా? చక్కత్వం రాకుండా వెంటనే వేరే మైండ్ సెట్ లోకి వెళ్ళకుండా ఉండడానికి చూసారు కదా, ఇలాగ ఎంతోమంది సంతాన ప్రాప్తి కూడా అయిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి. అమ్మవారి గురించి కూర్చొని ఆ విశేషాలు అన్నీ కూడా ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. అండ్ తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా చాలా ఖాళీగా ఉంది ఈరోజు అయితే. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, పొంగలి అనేది తయారు చేస్తూ ఉంటారని. చూడండి పొయ్యిలన్నీ అనమాట, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఎన్ని పొయ్యిలు ఉంటాయో అసలు ఖాళీ అనేది ఉండదు. అండ్ మ్యాక్సిమం ఏంటంటే టైం కూడా అప్పటికి 1 అయిపోయింది. మా దర్శనం అన్నీ అయిపోయిందంటే ఇంకా చుట్టూరు అన్నీ చూసుకుంటూ వస్తున్నాం అనమాట మేము. అండ్ అప్పుడు చూసేటప్పటికి అనిపించింది అనమాట, సో ఇవాళ ఇంత హాయిగా ఉంది, ఇంత ప్రశాంతంగా ఉంది అనిపించింది. నార్మల్గా అయితే అసలు ఖాళీ ఉండదు.
11వ రోజు జరిగే సిడిబండి కార్యక్రమం అని చెప్పాను చూసారా, అదొక సాంప్రదాయం అనమాట. ఆ రోజు ఏంటంటే ఒక దళితులు అంటే దళిత సమాజానికి చెందిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో ఒక అతన్ని పెళ్లి కొడుకుగా తయారు చేసి ఒక బుట్టలో కూర్చోబెట్టి దేవాలయం చుట్టూ తీసుకెళ్తారు. భక్తులు అతని మీద అప్పుడు అరటిపళ్ళు అయ్యి విసురుతూ ఉంటారు. అవి ఏంటంటే మళ్ళీ దొరికితే ఒక ఆశీర్వాదంలాగా, అమ్మవారి ఆశీర్వాదంలాగా అలా కూడా అంటూ ఉంటారండి. సో దానివల్ల కూడా సంతాన ప్రాప్తి, ఐశ్వర్య వృద్ధి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అంటూ ఉంటారు. మ్యాక్సిమం వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి వాళ్ళకి జరిగిన ప్రతిదీ చెప్పుకుంటూ ఉంటారు. ఇదిగోండి ఇక్కడ ఇటే అనమాట మేము వెళ్ళింది, గర్భగుడిలోకి వెళ్ళామన్నాను కదా, ఇది ప్లేస్ అనమాట. సో లోపలికి అలా వెళ్తే మనం గర్భగుడిలోకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఏం చెప్తున్నాను, అదే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక మ్యాజికల్ ఒకటి జరిగే ఉంటుందండి, జరగకుండా అయితే లేదు. సో అందరూ మాత్రం నమ్మకంతో వస్తారు కాబట్టి అమ్మవారు అలాగే చూస్తుంది. పిల్లలతో వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ అనమాట వాళ్ళకి. అండ్ ఎగ్జిబిషన్ ఉంది, అలాగే ఇక్కడ రకరకాల వస్తువులన్నీ దొరుకుతూ ఉంటాయి. మొత్తానికి మేము కూడా చిన్న షాపింగ్ అనేది చేసాము, అది కూడా నేను చూపిస్తాను ఎండింగ్లోని. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇందులో లోపలికి ఏంటంటే కానీ ఇటు వెళ్ళడానికి లేదు, సో మొత్తం అంతా కట్టేస్తారు. ఇలాగా చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు సిడిబండి కార్యక్రమం వాటి గురించి అంతా కూడా మీకు ఎండింగ్లో ఆ వీడియోస్ క్లిప్స్ అనేది యాడ్ చేసి చూపిస్తాను. అవి ఎలా ఉంటాయి ఏంటనేది చూద్దరు కానీ ఒకసారి మీరు కూడా. ఇంక ఇక్కడ దర్శనం అన్నీ కూడా బాగానే మొత్తం అన్నీ త్వరగా అయిపోయినాయి కదా అని చెప్పి ఎప్పుడు కూడా అమ్మవారిది ఉయ్యాలది ఒకటి ఉంటుందండి. ఆ ఉయ్యాల వేడుక జరిగేది ఒక ప్లేస్ ఉంటుందన్నమాట, ఉయ్యాలు కడతారు. దానికోసం అని చెప్పి చూద్దాము, కొంచెం ఫ్రంట్కి వెళ్ళి అని చెప్పి వెళ్ళాము. ఫస్ట్ టైం చూడడం అనమాట, దానికోసం ఇంకా సరే ముందు వెళ్దామని అనుకున్నాం. ఇంకా ఎండ కొంచెం ఎక్కువ అయ్యేటప్పటికి కొంచెం కొబ్బరి నీళ్ళు అయితే తాగేసి వెళ్దామని చెప్పి ఇక్కడ ఆగి కొబ్బరి నీళ్ళు అయితే తాగి ఆ తర్వాత ఇక ముందుకు మళ్ళీ వెళ్ళానమాట. ఈ ఎగ్జిబిషన్ అన్నీ ఉన్నాయి చూసారా, సో అన్నీ దాటేసిన తర్వాత రైట్ సైడ్కే ఉంటుందన్నమాట. అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇదన్నమాట ఉయ్యాలకి. మనకి ఇక్కడ కూడా బాగా చేస్తారండి. ఇది ఎంత ఖాళీగా ఉంది కదా, ఇక్కడ మధ్యలో కడతారు ఉయ్యాల వేడుక అని చెప్పేసి అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కలిపి ఇక్కడ ఊపుతూ ఉయ్యాలని ఊపి అదంతా కూడా సందడిగా చేస్తూ ఉంటారు. సో అవన్నీ క్లిప్స్ అన్నీ కూడా ఎండింగ్లో పెట్టాను, చూడండి మర్చిపోకండి. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోదాం అనే టయానికి ఇక్కడ మజ్జిగ అది ఇస్తున్నారనమాట. సో ఎండ కదా బాగానే ప్రసాదాలతో పాటు మజ్జిగ పంపిణీ అవన్నీ కూడా పెట్టారు. సో వాటర్ అన్నీ కూడా సప్లై అనేది కూడా ఇక్కడ ఇస్తున్నారనమాట. బాగుంది అంతా కూడా, మెయింటెనెన్స్ అంతా కూడా బాగానే ఉంటుంది ఇక్కడ అంతా కూడా. సో మొత్తానికి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను, ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను మీకు. మేమైతే మొత్తానికి అమ్మవారి దర్శనం ఆశీర్వాదాలు అన్నీ పొందాము. అండ్ మీరు కూడా అన్నీ కుదిరితే ఈ ఇయర్ వెళ్ళండి, లేదంటే కనుక నెక్స్ట్ ఇయర్ అయినా కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. ప్రతి సంవత్సరం చెప్పాను కదా భీష్మ ఏకాదశి రోజున స్టార్ట్ అవుతుంది. అండ్ ఇవ్వండి మొత్తానికి నేనైతే ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదొకటి టాకింగ్ టామ్ ఉంటుంది కదా, అది క్యాట్ది ఉందన్నమాట అక్కడ. సర్లే మా వాడికి తీసుకుందామని చెప్పి ఇదొకటి తీసుకున్నాను. ఎప్పటి నుంచో వీళ్ళు ఏంటంటే పెండింగ్ ఉండిపోయినమాట గిఫ్ట్స్ అనమాట. వీళ్ళకి బర్త్డే గిఫ్ట్స్ అవన్నీ కూడా కొంచెం పెండింగ్ ఉండిపోయిన తర్వాత కొంటాం అంటే వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో ఏదో ఒకటి చూసుకుంటున్నారు, అవేమో వచ్చిన తర్వాత బాగోపోవడం ఇలా జరుగుతున్నాయి. సో మొత్తానికి తనీష్ అడిగిన హెలికాప్టర్ అది, అండ్ ఇది ఒకటి చాలా బాగుంది. సో అది కోసం అది క్యాక్టస్ అనమాట, క్యాక్టస్ కూడా బాగుంది, అది ఒకటి తీసుకున్నాను. అండ్ నేనైతే బ్యాంగిల్స్ క్లిప్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సో చిన్న స్టిక్కర్ ప్యాకెట్స్ అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇది నా షాపింగ్, చిన్న షాపింగ్, కానీ చిన్న షాపింగ్లోనే ఏంటంటే కొంచెం ఎంజాయ్మెంట్ కూడా ఉంది. సో చిన్నప్పుడు అలాగే కదా, ఏదైనా తిరణాలు వాటికి వెళ్తే ఎలా కొనుక్కుంటామో అలాగా కొనుక్కొని మొత్తానికి వచ్చాను అనమాట. అండ్ ఇది వచ్చేసరికి గండ దీపాలది. సో మొత్తం లైన్గా చూడండి ఎండింగ్ వరకు. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్లోని మీ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ దానివల్ల ఏంటంటే నోటిఫికేషన్స్ వస్తాయి కదా, సో మంచి వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మన ఛానల్లో యూస్ఫుల్ వీడియోస్ కూడా, అంటే ఇలాగా ఇవే కాదు చాలా యూస్ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.